చిన్నవి 2 అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను. వాటిని ప్యాన్లో వేసేసుకొని ఇలా ఒక్కలు దంచుకునే దాంతో బాగా మెత్తగా దంచేసుకుంటే బాగా వస్తుంది మనకి. ఈ అల్లం ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళైతే వేసుకుందాం. ఇలా ఒక టీ గ్లాసు లేదా 1.5 టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి బెల్లంని నేను ఇలా తురిమేసి సీసాలో స్టోర్ చేసుకుంటాను. ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ ఇలా వేసుకుంటూ ఉంటాము. బెల్లము అలాగే ఇంకా అల్లం కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మళ్ళీ కాఫీ పౌడర్ అనుకునేరు సీసాను చూసి. ఇది కాఫీ పౌడర్ కాదు. సీసా బాగుంది కదా అనేసి నేనైతే ఇందులో టీ పౌడర్ స్టోర్ చేసుకున్నాను. ఇలాగా కాఫీ పౌడర్ స్టోర్ చేసుకోవచ్చు కదా, అదే సీసా కదా అని అనుకుంటారేమో. కాఫీ పౌడర్ వేసి పెడితే కాఫీ పౌడర్ ఏమో గడ్డలు కట్టిపోతుందండి. అది ఎయిటెడ్ బాక్స్ అయితే బాగుంటుంది కదా, గడ్డలు కడుతుంది. అందుకే టీ పౌడర్ అయితే వేసి పెట్టుకున్నాను. ఇలా టీ పౌడర్ వేసి బాగా మరిగిన తర్వాత పాలైతే వేసుకున్నాను. ఇలా పాలు వేసేసి కొద్దిసేపు అలా సిమ్లో పెట్టాలి. ఒక 2-3 నిమిషాల పాటు. బెల్లం కాంబినేషన్తో చేస్తున్నాం కదా, పాలు విరగకుండా చక్కగా రావాలి అంటే ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా నేనైతే ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ వేస్తున్నాను. యాలకుల పౌడర్ లేదు అనుకుంటే యాలకులని దంచేసుకొని అల్లంతో పాటే దంచేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది. ఇలా పౌడర్ వేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే రెడీ అవుతుంది. అల్లము బెల్లం కాంబినేషన్తో టీ అయితే రెడీ అయిపోయింది. ఇలా బెల్లం వేసినా కూడా పాలు విరగకుండా చక్కగా టీ కుదరాలి అనుకుంటే కనుక ఒక్కసారి నేను ఇక్కడ చూపించిన మెథడ్లో ట్రై చేసి చూడండి. అస్సలు పాలు విరగమన్నా కూడా విరగవు. టీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాము. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది, ఎందుకో తెలీదు. బట్ ఈసారి ఎలాగొచ్చిందో ఏంటో అనుకుంటున్నారా, చాలా బాగా వచ్చిందండి. బాగా ఉడికింది. అలాగే టీ పౌడర్ కూడా ఎక్కువ మోతాదులో వేసుకోవాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం కూడా బాగా ఉడికింది కాబట్టి వెళ్తూ ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.